హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి బోడకుంట. అండ్ ఇక్కడ మనం కరివేపాకు కారపొడి ట్రై చేసినాం. చాలా బాగా వచ్చింది, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ బాండి పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం లైట్గా క్రిస్ప్ అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ డన్ అయిపోయింది. ఇంకొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి వేసుకొని కొంచెం వేయించాలి. బాగా వేగిన తర్వాత మనం పెసరపప్పు లైట్గా కొంచెం జస్ట్ 1 టీ స్పూన్లో 1/2 టీ స్పూనే అనుకుంటా మా మమ్మీ వేశారు. అది కొంచెం వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, కొంచెం లైట్గా ధనియాలు బాగానే వేసుకోవాలి. లైట్గా వేయాల్సింది ఏంటంటే మనకి పెసరపప్పు కొంచెమే వేసారు మా మమ్మీ, ఇక్కడ కనిపించట్లేదు కానీ ఇవన్నీ వేసేసుకొని మంచిగా నీట్గా వేయింపేసుకోవాలి. ఇది కొంచెం వేగింది అనిపిస్తే కనుక మనం నెక్స్ట్ వేయాల్సింది ఏంటి అంటే నువ్వులు వేసేస్తారు. ఈ గ్యాప్లో మనం ఏం చేసుకుందామంటే ఫస్ట్ కరివేపాకు వేయించుకున్నాం కదా, దాంట్లో వెల్లుల్లి ఇంకా జీలకర్ర యాడ్ చేసి ఇంకా వేసేస్తున్నారు మిక్సీకి మమ్మీ. అది కొంచెం చల్లారాలన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఆల్ డన్. ఇంకా దీంట్లో మనం ఏం వేయాలి అంటే నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకునే ముందు ఫస్ట్ మనం క్లారిటీగా చూసుకోవాలన్నమాట, ఇవి వేగాయా లేదా అని. మళ్ళీ వేస్తే ఏంటంటే కొంచెం మాడిపోతాయి అన్నమాట. మనం ఫస్ట్ సిమ్లో పెట్టేసుకొని దీనికి కొంచెం సేపు వేయించిన తర్వాత అప్పుడు మనం నువ్వులు వేసుకోవాలి. ఇది ఒక 2 to 3 minutes అలా వేయిస్తూనే ఉంది మా మమ్మీ. ఇంకా చాలాసేపు వేయించిన తర్వాత అప్పుడు నువ్వుల్ని వేశారు. ఇక్కడ లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తారో చూడండి. ఇక్కడ వేస్తున్నారన్నమాట, కొన్ని వేశారు, నేను మొత్తం వేసేసాను. ఇంకా ఇది కాసేపు చల్లారాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ కొట్టేసుకుందాం. మిక్సీ కంటే బెటర్ మీరు రోల్లో వేసుకోండి. కాకపోతే మాకు రోలు అవైలబుల్గా లేదు కాబట్టి మనం మిక్సీ జార్లో వేస్తున్నాం. ఇది మిక్సీ కొట్టేసుకున్న తర్వాత అసలు స్మెల్ చూడాలి, సూపర్ అంటే సూపర్ వచ్చింది. చాలా బాగుంది. అసలు ఎంత బాగుంది అంటే నేను మాటల్లో వర్ణించలేను, అంత బాగుంది.